కేసు నడుస్తున్న సంతలోకి వెళ్ళకండిరా. పులివేంద్ర వాళ్ళకి ఈ విషయం తెలిస్తే అంతే. నువ్వు పనిచేసుకో ముసలే. వెళ్ళండి మీ కర్మ. సురేష్, రమేష్, చందు, పాండు, రాముడు పులివేంద్ర సంతలోకి సింహాద్రిపురం వాళ్ళు పెట్టారు. అన్నా వదలనా. రేయ్, దీనికే అన్నాను, విన్నారా? పోండ్రా, అంతఃపురానికి పోండే. ఆంధ్ర రాష్ట్రంలోని సంస్థానాల్లో ఈ సింహాద్రిపుర సంస్థానం చాలా ముఖ్యమైందండి. దాదాపు 800 ఏళ్ల నాటి ఈ సంస్థానం 125 గ్రామాలు, ఎన్నో వేల ఎకరాల పొలాలు, ఆలయాలు, నదులతో సస్యశ్యామలంగా ఉండేది. 1952లో జమీన్ నిషేధ చట్టాన్ని అమలు చేశాక ఈ అంతఃపురము కొన్ని ఎకరాల పొలాలు మాత్రమే మిగిలాయి. అట్టి పురాతనమైన ఈ జమీన్ కుటుంబం గురించే మనం చూడబోతున్నామండి. కాలం ఎంత మారినా ఇంకా అంతఃపురం రాజా రాణి అని పిలిచే అలవాటు మాత్రం మారలేదండి. ఇదిగోండయ్యా, రాజుగారు వస్తున్నారు. ఏంటి ఈయన రాజుగారా? పాత సుజుకి బైక్ మీద వస్తున్నారేంట్రా? షుగర్ ఎక్కువైపోయింది, అందుకే వాకింగ్ వెళ్ళొస్తున్నా. ఎంత నడిచినా 200 కన్నా తగ్గనని మొండికేస్తోంది. ఏం బాబు, ఏంటి విషయం? లేదయ్యా, పులివెందర్లో ఉన్న మన సంతలో క్రికెట్ ఆడుకున్నాం. ఇది మా సంత. ఎందుకు లోపలికి వచ్చారో అశోక్ ని కుమార్ని కొట్టి తీసుకెళ్లిపోయారయ్యా. పులివెందులతో గొడవ పడాలని నిర్ణయించుకుంటే ఒకటే తన్నండి లేదా తన్నులు తినండి. నా దగ్గరికి ఎందుకు వచ్చారా? కోర్టు నుంచి వచ్చే తాటికి ఆయన అక్షరాలతో రాశారుగా లోపలికి వెళ్ళకూడదని. అయితే ఏం పీకడానికి వెళ్ళారా? అయినా నాకు తెలియక అడుగుతున్నాను. పోయినేడాది స్కూల్లో ఒక ఆడపిల్ల నెంబర్ అడిగి అడ్డంగా దొరికిపోయారుగా, అప్పుడు నా దగ్గరికి వచ్చారా? ఆడి దగ్గరికేగా వెళ్లారు. ఏటా జరిగే క్రికెట్ ఆటల్లో బహుమతులు ఇవ్వడానికి మీరు ఎప్పుడైనా నన్ను పిలిచారా? అన్నగా పిలిచారు. ఇప్పుడు మాత్రం నేను కావాల్సి వచ్చానా? పొండ్రా, ఆడి దగ్గరికే పొండే. మేకతోలికి ఉప్పు ఎందుకు రాస్తున్నావో తెలుసా మీకు? మేకతోలికి ఉప్పు బాగా రాసి దాన్ని మీ వీపు కతికించి ఒక రోజంతా ఎండలో నిలబెట్టి మరుసటి రోజు ఆ మేకతోలిని పీకితే మీ తోలు కలిపి ఊడుస్తుంది. రక్తం కారి చస్తారా? రాజుగారు ఆడి దగ్గరికి పండి అన్నారే, ఎవరతను? ఆయన ఆడో అంది, ఎవరినో కాదు, ఆయన కొడుకునే. ఏ రోజుకైనా అంతఃపురానికి ఆయనే రాజా, సీమరాజా. ఏంటయ్యా, రాజుగారేమో పాత సుజుకి బైక్ మీద వస్తున్నారు, రాణి ఏమో చీపురు కట్టుతో ఊడుస్తున్నారు. మీ సీమరాజా ఏంటి సైకిల్ మీద వస్తారా? నువ్వేంద్రే ఎరిబాగులోలాగా ఉన్నావు. మా యువరాజే రేపు రారాజు. 2 గుర్రాలున్న బండి మీద వస్తాడు. ఒకడి పేరు అలెక్స్, ఇంకోటి పేరు టెలెక్స్. అంతేకాదురా, ఎంటంపడి టైగర్ అనే వేట కుక్క కూడా ఉంటుంది. ఏంటికి నవ్వుతున్నారు? అతికించురా, మొగాడివైతే అతికించు. మమ్మల్ని తీసుకుపోవడానికి రాజా వచ్చారు. బాబు, ఏ రాజా? ఇళయరాజు వచ్చారా, రవిరాజు వచ్చారా? సింహాద్రిపురం సీమరాజా.
తోలొలుస్తావా? ఇలా తోలొలడం కనిపెట్టిందే మా వంశంరా. అది తప్పని తెలిసి ఏనాడో వదిలేసాం. దాన్ని మీరు మళ్ళీ మొదలెడతారా? తోలొడిచేస్తా నా కొండెల్లారా. వచ్చెక్కండ్రా. టైగర్, రేయ్, నేనెవరో తెలియదు నీకు. నువ్వెవరైతే నాకేంటి, ఎవడైతే నాకేంటి, నాకు కొంచెం దూరంగా ఉండ్రే. సార్, ఫైర్ కారణం ఈ బీడి చేశారు. నాకేం తెలియదయ్యా. నేను సుబ్బయ్య తోటగాడికి నీళ్ల కోసం పోయాను. అంతలో అంటుకుందా. నీకు తెలుసా తెలీదా? తెలియదయ్యా, నాకేం తెలియదయ్యా. నన్ను ఎఫ్ఐఆర్ ఫైల్ చేసామంటావన్నా? అదే వద్దులే, టెక్నికల్ ఫాల్ట్ ఫైల్ చేసి. సరే అన్నా. ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసినా? సార్, లోపల ఉన్న హార్డ్ డిస్క్ కరప్ట్ అయిపోయింది సార్. సరే, సిటీకి పంపించి రికవర్ చేయి. అలాగే సార్. ఓకే సార్. ఎరా ఎడబోయినా? ఒళ్ళంతా గాయాలంది ఏంది? బైక్ నుంచి కింద పడినా? కాదు బావా, అది ఏందిరా? ఏమీ లేదన్నా, ఆ సింహాద్రిపురం పిల్లలు మన సంతలో అడిగెట్టారు. వాళ్ళని ఈడ్చుకొచ్చి చెట్టు కట్టేసి కొడుతున్నప్పుడు ఆ సీమరాజా కాపాడి తీసుకుపోయాడన్నా. ఎవరా రాజా? ఎవరా రాజా? ఈడ నేనేరా రాజా? గాలికి తిరిగే ఓ బేవర్స్ గాడు గుర్ర పట్టేసుకుని తెగ పోసులు కొడితే రాజా అయిపోతాడా? ఈడ నేనేరా రాజా? 450 గాలిమర్ల నుండి రాజకీయ నాయకుల నుండి అధికారుల వరకు అందరినీ డబ్బుతో కొట్టి పాకెట్ లో పెట్టుకున్నా నేనెవరిని? నన్నేమని పిలవాలి? ఈడ నేనేరా రాజా? అన్నా, నువ్వు నన్ను మళ్ళీ కొట్టినా పర్వాలేదు. నీ దగ్గర కోట్ల కొద్దీ డబ్బున్నా, ఆస్తున్నా, అంగబలం, అధికార బలం అంతెందుకు ఆడికారే ఉన్నా ఆడికి సొంతమైన రాజా అనే పేరు ఎప్పటికీ నీ సొంతంగా ఉన్నా. ఎంగిలి మెతుకులు తినేది మా దగ్గర, ఎనకేసుకొచ్చేది మాత్రం వాళ్ళనా? మొద నష్ట బతుకు. ఈమె పేరు కాళీశ్వరి. పేరుకు తగ్గట్టుగానే ఉగ్రంగా ఉంటుంది. సింహాద్రిపురం, పులివెందుల ఈ 2 గ్రామాల మధ్య గొడవలకి కారణం ఓ ఆడదాని కన్నీరు, ఇంకో ఆడదాని కుట్రేనండి. ఎరా మోసం కొట్టు కృష్ణయ్య, తన చేతికో బిడ్డనిచ్చాక పెళ్ళాం వద్దు వదిలేస్తారంటే ఎలా? వదిలేయడానికి కారణం ఏంట్రా? ఏం లేదన్నా, దాని పద్ధతి ఏం బాలేదు. తన పద్ధతి బానే ఉంది, కొద్ది రోజులుగా నీ పద్ధతే ఏం బాగోలేదు. అంతా తిప్పులాడి చేసే పని. ఎవరు తిప్పలాడి? ఎవరా తిప్పలాడి? ఆడదంటే అణకువగా ఉండాలి. నీ పెళ్ళావా ఎండిపోయిన బాయిలో పడి చచ్చిపోయింది. మొదటి పెళ్ళాం పోయి 7 రోజులు కూడా కాలేదు. ఇద్దరూ పెళ్లి చేసుకున్న వెంటనే సంతకొచ్చారు. ఈ సంత మా సంస్థానం ఆస్తి, ఇక్కడ మీకు చోట్లేదు, పొండి. పోవయ్యా. పొమ్మంటుంటే వాళ్లకు లేని సంత ఉండకూడదని కాళీశ్వరి ఊరి జనాన్ని రెచ్చగొట్టింది. మరుసటి రోజు సింహాద్రిపురం జనం బోర్డు తీస్తుండగా పోలీసులు జోక్యం చేసుకుని 2 బోర్డులు పీకేసి సంతకి సీల్ వేశారు. అన్నా, వేంపల్లి గ్రామానికి ఎలా పోవాలన్నా? అదిగో ఆ ఏడిగట్టు నుండి కుడిసేదే పోవాలా? అన్నా, కొంచెం వచ్చి దారి చూపిస్తారా? గాలిమరల ఆఫీసర్లకు దారి చూపించడానికి ఆ రోజు కారెక్కిన వాడు ఈ రోజు వరకు దిగలేదు. పొలం ఇవ్వం అన్న వాళ్ళని బెదిరించి తీసుకున్నాడు. మొండికేసిన వాళ్ళని చంపి తీసుకున్నాడు. మాంసం కొట్టు కృష్ణయ్యగా ఉన్నవాడు గాలి కృష్ణయ్యగా మారాడు. చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ తానే రాజని అనుకుంటూ ఉంటాడు. కానీ మన సీమరాజానే అసలైన రాజా. ఏ రామయ్య, ఏమిటయ్యా నా లెక్కలెక్కడయ్యా? ఆయన ఇప్పుడు విలాస మందిరంలో ఉంటారయ్యా.
విలాస మందిరమా? అంతఃపురంలో ఉండే మాకే విలాస మందిరం లేదు, ఆడికి విలాస మందిరమా? లెక్కలో అయ్యో రాజా వచ్చేసారు. లెక్కలో లెక్కలో లెక్కలెక్కడమ్మా? ఆయన కనబడటం లేదు రాజా. లెక్కలు సార్. ఇప్పుడు బయటికి రాకపోతే నిజంగానే కనపడకుండా పోతారు సార్. వెళ్ళిపోయారా? అంతపురం నుంచి అండా ఎత్తుకొచ్చి ఇలా చిన్న పిల్లల చిందులేస్తానేంటి? చంటి పిల్లాడిలా కాదు రాజా, చంటి పిల్లాడి కోసం ముగ్గురుతో ఆడుకుంటున్నాను. బయటికి రా. రావడం కుదరదు. ఓ, విలాస మందిరంలో ఉన్నానన్న అహమా? అయ్యో ఇది అహం ఏమాత్రం కాదు రాజా. రాజా నేను ఇప్పుడు 6 మాసాల చంటోణ్ణి. చుట్టుకో. లెక్కలో ఏంటి రాజా? ముగ్గురికి ఎంత? అయ్యో రాజా, వీళ్ళు సెటప్లు కాదు రాజా, మై లవబుల్ వైఫ్స్. ద నేమ్స్ ఆర్ తళుక్కు మిళుక్కు కసక్కు. ఇవి పేర్లటయ్యా? కాదు రాజా, తను చంద్రముఖి, చిత్రముఖి, స్వర్ణముఖి. మొహాలతో మనకు పనేంటని నేనే పెద్ద ముగ్గుల్లో పేర్లు మార్చేశా. ఏయ్, నువ్వు పేర్లు మార్చు, వాళ్ళనే మార్చు. అక్కడ ఊరంతా వెయిటింగ్. రాజా చీఫ్ గెస్ట్ గా 7ంటికి ఉండాలి కదా. అయితే బయలుదేరండి రాజా. ఏయ్, ఇంకొకసారి నాదాన్ని పిలిచావు నువ్వు అనాథమైపోతావు. ఆయన కట్టుకున్నది నా లంగా. అయ్యో నువ్వు అప్పల్ రాజు కాదు, రంగాల రాజు. తప్పకుండా కోసేయండి రాజా. అమ్మని ఏంటయ్యా, నేను వచ్చేలోగా కోత కోసారు, కట్టలు కూడా కట్టేశారు. సారీ రాజా, 7 గంటలకు రమ్మన్నాం, 10 గంటలకు వచ్చారు. అందుకే కానిచ్చేసాం. కానీ మీరు కొయ్యాల్సింది అట్నే వచ్చేసాం. ఆడ చూడండి, మీరు త్వరగా కోసేస్తే మాకు చాలా పనులున్నాయి. లెఫ్ట్ లెఫ్ట్ కరెక్ట్ గా మార్క్ లో ఉన్నానా? పక్క మార్క్. ఓకే ఓకే. రెడీ. లెక్కలో ఫేస్బుక్ లో లైక్స్ ఎలా ఉంటాయి? ఈ రోజు ఇండియా ట్రెండింగ్ మనమే రాజా. ఆస్తుల మరకాయ. లాభం. రే 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 రాజా, వాడిని పిలవండి, వాడిని ఇదిగో, పిలవండి. ఇదిగో, నిన్నే. రారా, రావా ఇటు. రారా ఇటు. రాజా, వీడు మన అంతఃపురంలో 10 ఎకరాలు 10 ఏళ్లుగా కౌలుకు తీసుకున్నాడు. కానీ ఈ రోజు వరకు ఒక్క మూట ధాన్యం కూడా అంతఃపురానికి రాలేదు. అసలేంటో అడగండి వీడిని. క్షమించండి రాజా, 10 ఎకరాల్లోనూ వరి పంటే వేశాను. 200 మూటలు ధాన్యం వచ్చాయి. వచ్చి ఏం లాభం? కాపు కాసిన కూలి, నాట్లు నాటిన కూలి, నీళ్లు పట్టిన కూలి, కోత కూసిన కూలి అని 1,20,000 అప్పే మిగిలింది. అది తీర్చడానికే సంతకి ఆ పంట మొత్తాన్ని తీసుకుపోతున్నాను. ఏమయ్యా, వచ్చే డబ్బుతో అప్పు మొత్తం తీర్చేస్తే ముద్దకేం చేస్తావయ్యా? లేనోడికి రేషనే గతి. దున్నినోడికి మగ్గిపోయిన బియ్యం, దొరలకి బిర్యానీ బియ్యమా? నువ్వు తినడానికి 10 మూట తీసుంచుకో. రాజా, నా అప్పు తీరాలంటే వాటన్నిటిని అమ్ముకోవాల్సిందే. లెక్కలో రాజా ఇదిగో 15,000. చల్లగా ఉండాలి. వెల్కమ్ వెల్కమ్. వెల్కమ్ అంట, వెల్కమ్. పిచ్చోడా పిచ్చోడా. రాజా, మీరు చాలా అమాయకుల్లా ఉన్నారు. ఆ రైతు బోల్డ్ అంత లాభం చూస్తున్నాడు. రైతులేనాడు లాభం చూశారని. రణమంటి సీమలలో మెరుపంటి మనిషి తడే, ఊరి జనమంత నా వాళ్ళే అనుకున్న నాయకుడే, నిప్పుల్లోన మండుతున్న ఉప్పెనంటి సూర్యుడే, ఆడి అబ్బ సుద్దు హారతల్లే కరగదీసే సింధురుడే.